బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై కొత్త చర్చకు దారితీసే విధంగా కొందరు ప్రజాప్రతినిధుల పేర్లు వెలుగులోకి రావడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో ప్రభావశీల నాయకురాలిగా గుర్తింపు పొందిన మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా కొందరు ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటు దిగువ సభ స్పీకర్ కార్యాలయానికి చేరిన ఒక జాబితాలో మొత్తం 20 మంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎంపీల పేర్లు ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాకు సంబంధించిన వివరాలను జాతీయ వార్తా సంస్థ ANI వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే బయటకు వచ్చిన జాబితాలో 19 మంది పేర్లు మాత్రమే వెల్లడయ్యాయి. మిగిలిన ఒకరి పేరు వెల్లడి కాకపోవడం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ జాబితాలో యువతలో మంచి గుర్తింపు పొందిన సాయోని ఘోష్ పేరు ఉండడం ప్రత్యేకంగా చర్చకు దారితీసింది. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ ప్రజలతో మమేకమయ్యే నాయకురాలిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అదేవిధంగా భారత క్రికెట్ రంగంలో ఒకప్పుడు తన ప్రతిభతో అభిమానులను అలరించిన యూసఫ్ పఠాన్ పేరు కూడా ఈ జాబితాలో ఉండడం రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తోంది. క్రీడారంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన యూసఫ్ పఠాన్ ఇటీవల కాలంలో ప్రజా జీవితంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ జాబితాలో కాకోలి ఘోష్, శతాబ్ది రాయ్, బాపీ హల్దార్, షర్మిలా సర్కార్, ప్రసూన్ జగదీష్, ఆసిత్ అరూప్, రచనా బెనర్జీ, రెహమాన్, అబూఖాన్, మిథాలీ, మాలారాయ్, సొరేన్, దీపక్ మాలియా, పార్కా భౌమిక్ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి. వీరిలో పలువురు తమ నియోజకవర్గాల్లో ప్రభావవంతమైన నాయకులుగా గుర్తింపు పొందారు. కొందరు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ కాగా మరికొందరు రాజకీయ అనుభవంతో పార్టీకి బలమైన ఆధారంగా నిలిచారు. ఈ పరిణామం వెలుగులోకి రావడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పరిస్థితులపై వివిధ రకాల విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. పార్టీ నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కొంతకాలంగా అసంతృప్తి నెలకొన్నదా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరోవైపు పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా ముందుకు రావడం వెనుక ఉన్న కారణాలపై కూడా చర్చ సాగుతోంది. ఇక పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలుగా ఆధిపత్యం కొనసాగిస్తోంది. మమతా బెనర్జీ నాయకత్వంలో పార్టీ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూ వరుస విజయాలను నమోదు చేసింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు విస్తృత స్థాయిలో పార్టీ బలమైన మద్దతును సంపాదించుకుంది. అలాంటి పరిస్థితుల్లోనే పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధుల పేర్లు తిరుగుబాటు జాబితాలో కనిపించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
పెద్ద రాజకీయ పార్టీల్లో అభిప్రాయ భేదాలు, నాయకత్వంపై అసంతృప్తి, భవిష్యత్ రాజకీయ అవకాశాలు వంటి అంశాలు ఇలాంటి పరిణామాలకు కారణమయ్యే అవకాశం ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే జాబితాలో పేర్లు ఉన్న ప్రజాప్రతినిధులంతా అధికారికంగా తమ వైఖరిని వెల్లడించకపోవడంతో అసలు పరిస్థితి ఏమిటన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. మరోవైపు ఈ అంశంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారిక స్పందన కూడా రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పార్టీ తరపున వివరణ వెలువడితే పరిస్థితిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే జాబితాలో పేర్లు ఉన్న ఎంపీలు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.